హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వడల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఈ ఛానల్స్ని సబ్స్క్రైబ్ అవ్వడానికి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే డైలీ నోటిఫికేషన్స్ మరియు అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా మనం మసాలా వడలు ఈ విధంగా తీసుకుందాం. ఈ మసాలా వడలు ఎలా చేయాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను, దాని ద్వారా తయారు చేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్, ఈ విధంగా ఆనియన్స్ని స్మాల్గా కట్ చేసుకుని ఈ విధంగా తీసుకుందాం. తర్వాత వెల్లుల్లి ఈ విధంగా స్మాల్గా తీసుకోవాలి, వెల్లుల్లి కూడా. తర్వాత మసాలా పౌడర్, ధనియాల పౌడర్, ఇది మిరప్పొడి, చిల్లీ పౌడర్, కరివేపాకు 4-5 రెమ్మలు తీసుకుందాం. తర్వాత చింతపండుని ఈ విధంగా వాటర్లో మిక్స్ చేసుకొని చింతపండు వాటర్ని రెడీ చేసుకుందాం. చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. దీనికి కొంచెం మెంతులు, ఆవాలు, వచ్చేసేపు ఇవి హీట్ ఎక్కేదాకా వెయిట్ చేయాలి మనం. హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తెల్లగడ్డలు కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకునే విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీకేమన్నా రెసిపీ వీడియోలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం ద్వారా మేము వీడియోలు మీకోసం చేస్తాము. ఓకే, తర్వాత కొంచెం పసుపు పొడి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని దాన్ని విధంగా మిక్స్ చేసుకుందాం. ఒకే విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెంసేపు హీట్ చేద్దాం.
మనం తీసుకున్నాం కదా ధనియాల పౌడర్ని, దాన్ని కూడా యాడ్ చేసుకున్నాం. మిరప్పొడి యాడ్ చేసుకున్నాం. మిరప్పొడి మనకి టేస్ట్కి తగ్గట్టుగా 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఆ రెండు కలిసిన విధంగా దాన్ని కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం దానికి. ఈ విధంగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత దీనికి కొంచెం సాల్ట్, మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒకే విధంగా కలుపుకోవాలి ఫుల్గా. తర్వాత ఈ విధంగా మనం ఒక్కొక్క వాడని తయారు చేసుకున్న దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్లో దీన్ని హీట్ చేసుకోవాలి. వడల్లోకి తయారు చేసుకున్న దానికి ఈ విధంగా మిక్స్ అయ్యేటట్టు. ఓకే, ఒక 2 మినిట్స్ ఈ విధంగా హీట్ చేసుకుందాం. ఈ విధంగా కలుపుకుందాం. ఫైనల్గా మనకి ఎంతో రుచికరమైన మసాలా వడల పులుసు రెడీ అయింది. ఓకే, ఈ విధంగా మనం మసాలా వడల పులుసుని రెడీ చేసుకోవచ్చు. ఎంత ఈజీగా ఉంది కదా.
మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మా ఛానల్ని కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు ఎలాంటి ఛార్జీలు పడవు. ఇది ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమన్నా కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, మనకి మసాలా వడల పులుసు రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా వడల పులుసు ఎలా ఉందో. ఇలా వేడివేడిగా తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామ్స్ టేస్టీ రెసిపీస్.